రిటైర్మెంట్ అయ్యాక ప్రతి నెల శాలరీ రాదండి, అలా అని ఖర్చులు కూడా ఆగిపోవు. ఎలక్ట్రిసిటీ బిల్ ఉంటుంది, మెడిసిన్స్ ఉంటాయి, డైలీ ఖర్చులు ఉంటాయి, ఎమర్జెన్సీ ఎప్పుడు వస్తుందో ఎవ్వరికి తెలియదు. అందుకే రిటైర్మెంట్ ప్లానింగ్ అంటే కేవలం డబ్బు సేవ్ చేయడం కాదు, రిటైర్మెంట్ తర్వాత రెగ్యులర్ ఇన్కమ్ ఎలా జనరేట్ చేసుకోవాలి అనేది కూడా ఇంపార్టెంట్. మరి రిటైర్మెంట్ తర్వాత ఆ రెగ్యులర్ ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆ క్వశ్చన్ కి గవర్నమెంట్ దగ్గర ఒక సాలిడ్ ఆన్సర్ ఉంది. అదే సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ లేదా SCSS. ఈ స్కీమ్ ద్వారా ప్రెసెంట్ ఉన్న ఇంట్రెస్ట్ రేట్ ప్రకారం ఒక వ్యక్తి డబ్బు ఇన్వెస్ట్ చేస్తే ప్రతి క్వార్టర్ కి అంటే ప్రతి 3 నెలలకు 61,500 రూపీస్ ఇంట్రెస్ట్ డైరెక్ట్ గా తన బ్యాంక్ అకౌంట్ లో క్రెడిట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే యావరేజ్ గా ప్రతి నెల దాదాపు 20,500 రూపాయలు. కానీ గుర్తుపెట్టుకోండి, ఇది మంత్లీ పెన్షన్ కాదు, ఇంట్రెస్ట్ మీకు క్వార్టర్లీ బేసిస్ లో క్రెడిట్ అవుతుంది. అండ్ ఈ స్కీమ్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయండి. ఎవరైనా ఇన్వెస్ట్ చేయొచ్చా? 55 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళు ఎలిజిబులా? ట్యాక్స్ బెనిఫిట్స్ ఏమైనా ఉంటాయా? మధ్యలో ఒకవేళ డబ్బు అవసరమైతే విత్డ్రా చేసుకోవచ్చా? ఇలాంటి చాలా ఇంపార్టెంట్ రూల్స్ ఉన్నాయి. ఒకవేళ ఒక చిన్న రూల్ మిస్ అయినా కూడా ఈ స్కీమ్ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేసిన బెనిఫిట్స్ పొందలేకపోవచ్చు. కాబట్టి SBI సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ అసలు ఎలా పనిచేస్తుంది? ఈ స్కీమ్ కి ఎవరు ఎలిజిబుల్? ప్రెసెంట్ ఉన్న రిటర్న్స్ ఏంటి? ట్యాక్స్ రూల్స్ ఏంటి? అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి? అన్ని డీటెయిల్స్ స్టెప్ బై స్టెప్ సింపుల్ గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అవుతుంది, సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ అలానే మన బాస్ వాళ్ళ తెలుగు ఛానల్ ని ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్, నా పేరు అబులై సయ్యద్. వీడియోని స్టార్ట్ చేద్దాం. సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ లేదా SCSS అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్ట్ చేసే ఒక స్మాల్ సేవింగ్ స్కీమ్. రిటైర్మెంట్ తర్వాత సీనియర్ సిటిజన్స్ కి సేఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ తో పాటు రెగ్యులర్ ఇన్కమ్ ప్రొవైడ్ చేయడానికి ఈ స్కీమ్ ని డిజైన్ చేశారు. అందుకే ఫిక్స్డ్ ఇన్కమ్ కోసం చూస్తున్న రిటైర్డ్ అయిన వాళ్ళ కోసం ఇది చాలా పాపులర్ ఇన్వెస్ట్మెంట్స్ ఆప్షన్ లో ఒకటి. ఈ స్కీమ్ ని పోస్ట్ ఆఫీస్ తో పాటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నమెంట్ ఆథరైజ్ చేసిన వేరే బ్యాంక్స్ లో కూడా ఓపెన్ చేసే అవకాశం ఉందండి. ఇప్పుడు అందరికీ వచ్చే ఒక కామన్ క్వశ్చన్, రిటర్న్స్ ఎంత ఉంటాయి? ప్రెసెంట్ SCSS ఇంట్రెస్ట్ రేట్ 8.2% పర్ యానం. ఒకసారి అకౌంట్ ఓపెన్ చేసి ఇన్వెస్ట్ చేసిన తర్వాత మీ ఇన్వెస్ట్మెంట్ మీద అప్లై అయ్యే ఇంట్రెస్ట్ ఆ 5 ఇయర్స్ టెన్యూర్ మొత్తం లాక్ అయిపోతుందండి. అంటే ఫ్యూచర్ లో గవర్నమెంట్ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచినా కూడా తగ్గించినా కూడా మీరు అకౌంట్ ఓపెన్ చేసిన రోజు ఉన్న ఇంట్రెస్టే మీ ఇన్వెస్ట్మెంట్ కి కంటిన్యూ అవుతుంది. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్, ఒక సీనియర్ సిటిజన్ మాక్సిమం పర్మిసబుల్ లిమిట్ అయిన 30 lakh రూపీస్ ఇన్వెస్ట్ చేశారు అనుకుందాం. అప్పుడు 8.2% యాన్యువల్ ఇంట్రెస్ట్ రేట్ ప్రకారం ఒక సంవత్సరానికి 2,46,000 రూపీస్ ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుంది. కానీ SCSS మంత్లీ ఇంట్రెస్ట్ ఇవ్వదు. ఆ యాన్యువల్ ఇంట్రెస్ట్ ని 4 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ గా డివైడ్ చేసి ప్రతి క్వార్టర్ కి 61,500 రూపీస్ మీ లింక్ సేవింగ్స్ అకౌంట్ లో డైరెక్ట్ గా క్రెడిట్ చేస్తారు. సో దాన్ని యావరేజ్ గా క్యాల్కులేట్ చేస్తే ప్రతి నెల దాదాపు 20,500 రూపీస్. కానీ యాక్చువల్ క్రెడిట్ మాత్రం క్వార్టర్లీ బేసిస్ లోనే ఉంటుంది. ఇంట్రెస్ట్ క్రెడిట్ డేట్స్ కూడా ఫిక్స్ గా ఉంటాయండి. ప్రతి ఫైనాన్షియల్ ఇయర్ లో April 1, July 1, October 1 అండ్ January 1 ఇంట్రెస్ట్ క్రెడిట్ చేస్తారు. కాబట్టి రిటైర్మెంట్ తర్వాత రెగ్యులర్ క్యాష్ ఫ్లో ప్లాన్ చేసుకోవడానికి ఈ ఫిక్స్డ్ పే అవుట్ షెడ్యూల్ చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అంటే, హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు సపరేట్ గా ఎలిజిబిలిటీ సాటిస్ఫై చేస్తే ఇద్దరు ఇండివిజువల్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఒక్కొక్కరు 30 lakhs ఇన్వెస్ట్ చేస్తే టోటల్ ఇన్వెస్ట్మెంట్ 60 lakhs అవుతుంది. ప్రెసెంట్ ఇంట్రెస్ట్ రేట్ ప్రకారం ప్రతి క్వార్టర్ టోటల్ గా 1,23,000 ఇంట్రెస్ట్ వస్తుంది. సో యావరేజ్ గా చూస్తే దాదాపు ప్రతి నెల 41,000 రూపీస్. కానీ గుర్తుపెట్టుకోండి, ఇది జాయింట్ అకౌంట్ లిమిట్ కాదు. ఇద్దరు సపరేట్ ఎలిజిబుల్ ఇండివిజువల్స్ గా సపరేట్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ఈ క్యాలిక్యులేషన్ అప్లై అవుతుంది. సరే, ఇప్పటి వరకు మనం క్యాలిక్యులేషన్ పార్ట్స్ చూసాం. కానీ చాలా మందికి ఒక డౌట్ రావచ్చు, మరి ఎవరైనా కూడా వెళ్ళి SCSS అకౌంట్ ఓపెన్ చేయొచ్చా? ఆన్సర్ ఈజ్ నో. ఈ స్కీమ్ కి గవర్నమెంట్ కొన్ని క్లియర్ ఎలిజిబిలిటీ రూల్స్ పెట్టింది. ఏజ్, రిటైర్మెంట్ కేటగిరీని బట్టి కండిషన్స్ మారుతుంటాయి. మరి ఎవరు ఎలిజిబుల్, ఎవరు కాదు, ఇప్పుడు డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఇప్పటి వరకు ఈ స్కీమ్ ఎలా వర్క్ చేస్తుందో, రిటర్న్స్ ఎలా వస్తున్నాయో మనం క్లారిటీగా తెలుసుకున్నాం. కానీ SCSS లో ఇన్వెస్ట్ చేయడానికి రిటర్న్స్ తెలిస్తే సరిపోదండి. ముందు మీరు ఎలిజిబులా కాదా అనేది తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ స్కీమ్ అందరి కోసం డిజైన్ చేయలేదు. గవర్నమెంట్ కొన్ని క్లియర్ ఎలిజిబిలిటీ కండిషన్స్ పెట్టింది. ముందుగా జనరల్ కేటగిరీ గురించి మాట్లాడుకుందాం. మీరు ఇండియన్ రెసిడెంట్ అయ్యి 60 ఇయర్స్ లేదా దానికన్నా ఎక్కువ ఏజ్ ఉంటే
డైరెక్ట్ గా SCSS అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. ఇది చాలా సింపుల్ కేటగిరీ. ఏజ్ క్రైటీరియా సాటిస్ఫై అయితే మిగతా రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. కానీ రిటైర్మెంట్ ఏజ్ అందరికీ ఒకేలా ఉండదు కదా. కొందరు 60 ఇయర్స్ కన్నా ముందే వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ అంటే VRS లేదా సూపర్ యాన్యుయేషన్ ద్వారా రిటైర్ అవుతారు. అలాంటి వాళ్ళకి కూడా గవర్నమెంట్ స్పెషల్ ప్రొవిజన్ ఇచ్చింది. 55 నుంచి 60 ఇయర్స్ మధ్య రిటైర్ అయిన సివిలియన్స్ ఎంప్లాయీస్ SCSS అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. కానీ ఇక్కడ 2 ఇంపార్టెంట్ కండిషన్స్ ఉన్నాయి. నంబర్ 1, రిటైర్మెంట్ బెనిఫిట్ పొందిన 1 మంత్ లోపు అకౌంట్ ఓపెన్ చేయాలి. రెండోది, మీరు ఇన్వెస్ట్ చేసే అమౌంట్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ గా పొందిన అమౌంట్ కన్నా ఎక్కువ ఉండకూడదు. ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై అయినప్పుడు మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇక్కడ డిఫెన్స్ లో వర్క్ చేసిన వాళ్ళ కోసం కూడా ఇంకో సపరేట్ రూల్ ఉంది. సివిలియన్ డిఫెన్స్ ఎంప్లాయీస్ కాకుండా రిటైర్డ్ డిఫెన్స్ ఆఫీసర్స్ 50 ఇయర్స్ ఏజ్ నుంచి SCSS అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. కానీ వాళ్ళకి కూడా ఆల్మోస్ట్ అదే కండిషన్ అప్లై అవుతుంది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ పొందిన 1 మంత్ లోపు ఇన్వెస్ట్మెంట్ కంప్లీట్ చేయాలి. మరి ఎవరు ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయలేరు? నాన్ రెసిడెంట్ ఇండియన్స్ అంటే NRIs SCSS అకౌంట్ ఓపెన్ చేయడానికి ఎలిజిబుల్ కారు. అండ్ అలాగే హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీస్ అంటే HUFs కూడా ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయలేరు. ఇంకో చిన్న పాయింట్ ఏంటి అంటే జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు, కానీ అది స్పౌస్ తో మాత్రమే, అంటే మీ భార్యతో మాత్రమే. అలా కాకుండా పిల్లలు, అన్న తమ్ముళ్ళు, సిస్టర్స్ లేదా వేరే రిలేటివ్స్ తో జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి పర్మిషన్ లేదండి. కాబట్టి ఇన్వెస్ట్ చేయడానికి ముందు ఒకసారి మీ ఎలిజిబిలిటీ క్లియర్ గా వెరిఫై చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ కన్నా ముందు ఎలిజిబిలిటీ రూల్స్ కరెక్ట్ గా ఫాలో అవ్వడం ముఖ్యం. ఇప్పుడు ఎలిజిబిలిటీ క్లియర్ అయింది, కానీ చాలా మంది ఇంకో ఇంపార్టెంట్ క్వశ్చన్ అడుగుతారు. SCSS లో ఇన్వెస్ట్ చేస్తే ట్యాక్స్ బెనిఫిట్స్ ఏమైనా ఉంటాయా? ఇంట్రెస్ట్ మీద ట్యాక్స్ ఎలా ఉంటుంది? చాలా మందికి కన్ఫ్యూజన్ ఉండే టాపిక్ ఇదే. మరి ఇప్పుడు ట్యాక్స్ రూల్స్ ని సింపుల్ గా అర్థం చేసుకుందాం. ఇప్పటి వరకు రిటర్న్స్, ఎలిజిబిలిటీ అన్ని క్లియర్ గా అర్థం చేసుకున్నాం. కానీ ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ప్రతి ఒక్కరూ కంప్లీట్ గా తెలుసుకోవాల్సిన టాపిక్ ఒకటి ఉంది, అదే ట్యాక్స్. చాలా మంది SCSS లో ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉందని ఇన్వెస్ట్ చేస్తారు. కానీ ఆ ఇంట్రెస్ట్ మీద ట్యాక్స్ ఎలా ఉంటుంది? గవర్నమెంట్ ఏమైనా ట్యాక్స్ బెనిఫిట్స్ ఇస్తుందా? ఈ 2 క్వశ్చన్స్ కి ఆన్సర్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ముందుగా ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటి అంటే SCSS లో మీరు ఇన్వెస్ట్ చేసే ప్రిన్సిపల్ అమౌంట్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ సెక్షన్ 80C కింద డిడక్షన్ కి ఎలిజిబుల్ అవుతుంది. కానీ ఇక్కడ ఒక లిమిట్ ఉంటుంది. ఒక ఫైనాన్షియల్ ఇయర్ లో సెక్షన్ 80C కింద మాక్సిమం 1.5 lakhs వరకు డిడక్షన్ క్లెయిమ్ చేయొచ్చు. అంటే SCSS లో 30 lakhs ఇన్వెస్ట్ చేసిన సెక్షన్ 80C బెనిఫిట్ మాత్రం ఎగ్జిస్టింగ్ లిమిట్ ప్రకారం 1.5 lakhs వరకే ఉంటుంది. కానీ చాలా మంది చేసే కామన్ మిస్టేక్ ఏంటి అంటే ఇన్వెస్ట్మెంట్ మీద ట్యాక్స్ బెనిఫిట్ ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ కూడా ట్యాక్స్ ఫ్రీ ఉంటుంది అని అనుకోవడం. నిజానికి అలా కాదండి. SCSS నుంచి మీకు వచ్చే క్వార్టర్లీ ఇంట్రెస్ట్ మీ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ ప్రకారం టాక్సబుల్ ఇన్కమ్ గా కన్సిడర్ చేస్తారు. అంటే మీ స్లాబ్ బట్టి దానికి ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ TDS గురించి. ఒక ఫైనాన్షియల్ ఇయర్ లో మీ SCSS అకౌంట్ నుంచి వచ్చే టోటల్ ఇంట్రెస్ట్ 50,000 రూపీస్ దాటితే బ్యాంక్ అప్లికబుల్ రూల్స్ ప్రకారం TDS డిడక్ట్ చేయొచ్చు. కానీ మీ టోటల్ టాక్సబుల్ ఇన్కమ్ బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ కన్నా తక్కువ ఉంటే ఎలిజిబుల్ అయిన వాళ్ళు ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్ లో ఫార్మ్ 15H సబ్మిట్ చేయడం ద్వారా TDS డిడక్షన్ అవాయిడ్ చేయొచ్చు. కానీ ఫార్మ్ 15H సబ్మిట్ చేయడానికి ఎలిజిబిలిటీ కండిషన్స్ ఉంటాయి కాబట్టి సబ్మిట్ చేసే ముందు అవి సాటిస్ఫై అవుతున్నాయో లేదో కన్ఫర్మ్ చేసుకోవడం మంచిది. ఇప్పుడు ఇంకో ఇంపార్టెంట్ సిచ్యువేషన్ గురించి మాట్లాడుకుందాం. సపోజ్ ఎమర్జెన్సీ వచ్చింది, మెచ్యూరిటీ అయ్యే ముందు మనీ అవసరమైంది, అప్పుడు అకౌంట్ క్లోజ్ చేయొచ్చా? ఆన్సర్ అవునండి, చేసుకోవచ్చు. కానీ పెనాల్టీ ఉంటుంది. అందుకే SCSS ని ఇన్వెస్ట్ చేసే ముందు ఈ రూల్స్ కూడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ 1 year కంప్లీట్ కాకముందే అకౌంట్ క్లోజ్ చేస్తే ఆ పీరియడ్ కి ఇంట్రెస్ట్ ఇవ్వరు. ఒకవేళ ఆల్రెడీ ఇంట్రెస్ట్ క్రెడిట్ అవుతే ఆ అమౌంట్ ప్రిన్సిపల్ అమౌంట్ నుంచి రికవర్ చేస్తారు. 1 year తర్వాత 2 years లోపు అకౌంట్ క్లోజ్ చేస్తే ప్రిన్సిపల్ అమౌంట్ పైన 1.5% పెనాల్టీ డిడక్ట్ చేస్తారు. అలాగే 2 years కంప్లీట్ అయ్యాక 5 years మెచ్యూరిటీ కన్నా ముందే క్లోజ్ చేస్తే ప్రిన్సిపల్ మీద 1% పెనాల్టీ అప్లై అవుతుంది. అందుకే SCSS ని షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లాగా కాకుండా రిటైర్మెంట్ ఇన్కమ్ ప్లానింగ్ కోసం లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ తో చూడడం బెటర్. ఇప్పుడు స్కీమ్ ఎలా పనిచేస్తుంది, రిటర్న్స్ ఏంటి, ఎలిజిబిలిటీ ఏంటి, ట్యాక్స్ రూల్స్ ఏంటి అన్ని క్లియర్ గా అర్థం చేసుకున్నాం. మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే
నేను ఎలిజిబుల్ అయితే అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి, ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఎస్బీఐలో ప్రాసెస్ ఏంటి, దాని గురించి క్లియర్ గా తెలుసుకుందాం. లెట్స్ సే మీరు ఒకవేళ ఎలిజిబుల్ అయితే అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి, ప్రాసెస్ కష్టమా? లేదండి. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ రెడీగా ఉంటే అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ చాలా సింపుల్ గా కంప్లీట్ చేయొచ్చు. ఫస్ట్ మీకు కొన్ని బేసిక్ డాక్యుమెంట్స్ అవసరమవుతాయి. ఏజ్ ప్రూఫ్ కోసం పాన్ కార్డ్, పాస్పోర్ట్ లేదా బర్త్ సర్టిఫికేట్ లాంటి వ్యాలిడ్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి. ఐడెంటిటీ మరియు అడ్రస్ ప్రూఫ్ కోసం ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి లాంటి కేవైసీ డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి. అండ్ అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు విఆర్ఎస్ లేదా రిటైర్డ్ డిఫెంట్ పర్సనల్ కేటగిరీలో అప్లై చేస్తుంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ రిసీవ్ చేస్తున్నట్టు ప్రూఫ్ చేసే రిటైర్మెంట్ పేమెంట్ ఆర్డర్ లేదా ఎంప్లాయ్మెంట్ ఎగ్జిట్ ప్రూఫ్ కూడా కంపల్సరీగా ఇవ్వాలి. డాక్యుమెంట్స్ రెడీ అయ్యాక ఎస్బీఐ బ్రాంచ్ లో అవైలబుల్ గా ఉన్న ఫామ్ ఏ అంటే SCSS అకౌంట్ ఓపెనింగ్ ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి. ఈ ఫామ్ అఫీషియల్ SBI వెబ్సైట్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అప్లికేషన్ వెరిఫై అయ్యాక అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ కంప్లీట్ చేస్తారు. ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ డిపాజిట్ చేయడానికి కూడా కొన్ని రూల్స్ ఉన్నాయండి. మీరు ఒకవేళ 1 lakh వరకు ఇన్వెస్ట్ చేస్తుంటే క్యాష్ యాక్సెప్ట్ చేస్తారు. కానీ 1 lakh రూపీస్ కన్నా ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తుంటే పేమెంట్ చెక్ లేదా డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా చేయాల్సి ఉంటుంది. కాబట్టి మాక్సిమం ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేస్తున్న వాళ్ళు ముందే ఈ పాయింట్ ని గుర్తుపెట్టుకోవడం మంచిది. ఇక్కడ ఇంకో చిన్న కానీ చాలా ఇంపార్టెంట్ స్టెప్ ఏంటి అంటే మీ సేవింగ్స్ అకౌంట్ ని SCSS అకౌంట్ తో లింక్ చేయడం. ఎందుకంటే ప్రతి క్వార్టర్ లో వచ్చే ఇంట్రెస్ట్ అమౌంట్ ఆటోమేటిక్ గా మీ లింక్డ్ సేవింగ్స్ అకౌంట్ లోనే క్రెడిట్ అవుతుంది. సో లింకింగ్ కరెక్ట్ గా లేకపోతే అన్నెసరీ డిలేస్ లేదా ఇన్కన్వీనియన్స్ రావచ్చు. కాబట్టి అకౌంట్ ఓపెన్ చేసే టైంలోనే ఈ డీటెయిల్స్ వెరిఫై చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మరి ఇప్పుడు ఒక ఫైనల్ క్వశ్చన్ అండి, ఈ స్కీమ్ అందరికీ సూటబులా లేదా ఎవరికి ఎక్కువ యూస్ఫుల్ అనేది కంక్లూడ్ చేద్దాం. సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ అనేది రిటైర్మెంట్ తర్వాత రెగ్యులర్ ఇన్కమ్ కోసం గవర్నమెంట్ సపోర్ట్ తో అవైలబుల్ ఉన్న సేఫెస్ట్ ఫిక్స్డ్ ఇన్కమ్ స్కీమ్ లో ఒకటి. ప్రెజెంట్ గా 8.2% యాన్యువల్ ఇంట్రెస్ట్ రేట్, 5 years వరకు రేట్ లాక్ అయిపోవడం, క్వార్టర్లీ ఇంట్రెస్ట్ పే అవుట్, సెక్షన్ 80C కింద డిడక్షన్ బెనిఫిట్, గవర్నమెంట్ బ్యాకింగ్ ఇవన్నీ కలిపి చూస్తే కన్జర్వేటివ్ ఇన్వెస్టర్స్ కి ఇది ఒక స్ట్రాంగ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. కానీ ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ తీసుకునే ముందు ఎలిజిబిలిటీ ట్యాక్స్ రూల్స్, ట్యాక్స్ ఇంప్లికేషన్స్, ప్రీమెచ్యూర్ విత్డ్రాల్ పెనాల్టీస్ అన్ని కంప్లీట్ గా అర్థం చేసుకోవడం అంతే ఇంపార్టెంట్. సో మీ ఇంట్లో పేరెంట్స్, రిలేటివ్స్ లేదా రిటైర్మెంట్ కి దగ్గరలో ఉన్న ఎవరైనా ఉంటే ఇన్ఫర్మేషన్ వాళ్ళకి చాలా ఉపయోగపడవచ్చు. కాబట్టి ఈ వీడియోని వాళ్ళతో తప్పకుండా షేర్ చేయండి. అలాగే SCSS గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో రాయండి. మీ క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వడానికి మేము ట్రై చేస్తాము. ఈ వీడియో మీకు నచ్చితే నచ్చింది అని, నచ్చకపోతే నచ్చలేదు అని కామెంట్ చేయండి. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. నా పేరు అబులే సయ్యద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.com కి ఈమెయిల్ చేయండి లేదా 9108014192కి వాట్సాప్ చేయండి. Bosswala. Be the boss.